నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు 1 by 1 చూద్దాం. ముందుగా మరికొన్ని గంటల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదాన్ని పంపిణీ సంబంధించి కూడా ప్రారంభం కానుంది. ఇవాళ రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఉబ్బసం, దగ్గు, జలుబు ఉన్నవారికి బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తోంది. ఇక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కోసం 35 కౌంటర్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇబ్బందులు కలగకుండా అల్పాహారం, మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరికృష్ణ సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ. థ్యాంక్ యూ చందు. కాసేపట్లో మరికొన్ని గంటలు అంటే 9 గంటలకు ఏదైతే మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు ప్రతి ఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ యొక్క చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఆ మృగశిర కార్తె 9 గంటలకు ఈ యొక్క ప్రవేశిస్తున్న నేపథ్యంలో కూడా రాత్రి 9 గంటలకు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కానుంది. దేశ నలుమూలల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పటికే ప్రజలంతా కూడా చేరుకున్న పరిస్థితి. అయితే ప్రతి ఏటా కూడా దాదాపుగా 180 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్టుగా అయితే బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఉబ్బసం, దగ్గు, జలుబు ఉన్న వారి అందరికీ కూడా ఈ యొక్క చేప ప్రసాదం ఇస్తున్నట్టుగా కూడా ఈ యొక్క బత్తిని సోదరులు తెలపడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా అధికారులంతా కూడా చెప్తున్నారు. ఆ పూర్తి స్థాయిలో దాదాపుగా 1,30,000 వరకు కూడా ఈ యొక్క చేప పిల్లలు అందుబాటులో ఉంచాము. దేశ నలుమూలల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వస్తున్నారు నేపథ్యంలో కూడా వారందరికీ కూడా సరిపడా ఈ యొక్క అంటే చేప మందు అందుబాటులో ఉండే విధంగా వారందరికీ కూడా సరిపోయే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి మత్స్యశాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశాము. ఒకవేళ గతంలో కన్నా ఎక్కువ మంది ఈసారి కనుక వస్తే వారికి కూడా ఈ యొక్క చేప ప్రసాదం అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా, చేప పిల్లలను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో దాదాపుగా 50,000 నుంచి 70,000 వరకు కూడా ఈ యొక్క అంటే దేశ నలుమూల నుంచి ప్రజలు వచ్చి ఒక ప్రసాదం తీసుకున్నారంటూ కూడా అధికారులు అంచనా ప్రకారం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటూ కూడా దానికి అనుగుణంగా 1,30,000 చేప పిల్లల్ని అందుబాటులో ఉంచామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 35 కౌంటర్లు ఏర్పాటు చేశాము. ఈ యొక్క రాష్ట్ర దేశ నలుమూల నుంచి వచ్చే ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క ఏర్పాట్లు ఉంటాయంటూ కూడా అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు అందరికీ కూడా ఇక్కడ అల్పాహారం, అదేవిధంగా మొబైల్ టాయిలెట్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క దేశ నలుమూల నుంచి వచ్చే నేపథ్యంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా పోలీసులు పెట్టిన పరిస్థితి. అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలకు సంబంధించి మొత్తంగా కూడా రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు కూడా ఈ యొక్క ఆంక్షలు అందుబాటులో ఉంటాయని చెప్పేసి పోలీసు అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా జీపీఓ నుండి నాంపల్లి వైపుగా పంపించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా బేగం బజార్ నుంచి వచ్చేవి అన్నీ కూడా ఛత్రి వైపు నుంచి నాంపల్లి వైపు కూడా వెళ్ళే వాహనాలన్నీ కూడా డైవర్ట్ చేయడం అయితే జరిగింది. పార్కింగ్ సంబంధించి తమ వాహనాలను గగన్ విహార్కి సంబంధించి కూడా మనతో పాటు కొంతమంది ప్రసాదం తీసుకునే వారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఢిల్లీ సే కబ్ ఆయా? कल आए तो अभी 2 बार पहले आ चुके हैं, तीसरी बार आए हैं तो आराम है। कैसे आपको क्या हुआ? आपको अस्थमा है, एलर्जी, तो उससे आराम पड़ रहा है अब। कैसा हुआ? कैसा है? अभी पहले से चल रहा है, 8-10 साल पहले हुआ था, तो अभी अब आराम है। మొత్తంగా దేశ నలుమూలల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మరికొన్ని గంటల్లో అయితే అంటే 9 గంటలకు బత్తిని సోదరులు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించనున్నారు. చందు. కృష్ణ, థ్యాంక్ యూ. మరో అంశం చూద్దాం. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల